సీఎంగా ఉన్నప్పుడట బూతులు మాట్లాడాట వచ్చి నవ్వుతురే. అది ఆ డైలాగ్ చూసినాకనే అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో నవ్వుకుంటూ పెడతారు విషయాలు, అదే ఫోటోస్ పెడతారు కదా, ఒక వీడియో ఉంది, అది ఉండే మన దగ్గర వీడియో ఉండే అన్నట్టు, అది వీడియో ఉంది అది బూతులు తిట్టింది, బూతులు తిట్టాడు, నన్నే తిట్టినాను. ఇంకా దుబాయ్ వినలు పాపం, దుబాయ్కి ఎందుకు పోతారన్నా, ఊళ్ళల్లా పుట్టకుడిగా నన్ను ఉద్యోగాలు ఇస్తాను మూర్ఖుడా, నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వకుంటే తెలంగాణ మాకు వస్తుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమం అప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి దుబాయ్లో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. దుబాయ్ నుంచి పేద కార్మికులు 500, 1000 రూపాయలు కూడా పంపిరు అక్కడి నుంచి, పొట్టు చంపిన పైసలు ఉద్యోగం పేరప్పుడు సంపేం చేసినావు. లాస్ట్కు తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఇంటికాడున్న ఎకరమో అరెకరమో గుంటనో 2 గుంటలు అమ్ముకొని తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు వస్తాయని చెప్పి పొట్టకూడు కోసం దుబాయ్ వేరు. దుబాయ్ పోతే వాళ్ళను బూతులు తిట్టి, నేను ఆడియో బయటకు వచ్చింది, గలీజ్ మాటలు తిట్టినా నేను. ఇన్ని బూత్ పరా నీకే అనిపిస్తాయి. ఒక్కసారి ఏదో బాగా చెప్పారు మాకు మాట్లాడుతున్నాడు, మీరెందుకు పోతారు కలవకారి, ఏ మీకెందుకు పోతాను పీకి పడగొట్టినట్టు. ఇంత అసహనమా? ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోనా ఇలాంటి దుర్సు మాటలు విన్నారా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటారు. ఎవరో మీలాంటి కుక్కగారు నక్కగారు ఖరాబ్ చేస్తామని ఇప్పుడు వస్తామా? హౌలా పుస్తకాలు లెక్క మాట్లాడుతున్నా వాళ్ళంతా సోషల్ మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తా ఒక్కటన్నా మనకి సిగ్గు శర్మ ఉందా? ఇట్లా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్ట్ ఉత్తర భారతం ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ దేశానికి వచ్చిన కుక్క మోది కిందే పెట్టింది. ఎవరో పిచ్చిమా ఏదో బాగా చెప్పారు మాకు మాట్లాడుతున్నాడు అవగాహన. మీరెందుకు పోతారు కలవకారి, ఏ మీకెందుకు పోతాను లేకపోతే పీకి పడగొట్టినట్టు. ఇంకా ఉన్నాయి, ఇంకా రండా ముండా అనే కూడా ఉన్నాయి, ఇంకా దొరకలే. ఇంకా నా తల్లికాని 6 ముక్కలు చేస్తాడు, నా తల్లికాని 6 ముక్కలు చేస్తాడు. పోతా అని చెప్పిన, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు చెప్పు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను కదా, ఇస్తే నేను వచ్చి 6 ముక్కలు కాదు 7 ముక్కలు నరుక్కుంటా అని చెప్పి నేను. ఇంటికో ఉద్యోగం ఇస్తాను కదా, నా తల 6 ముక్కలు నరుకు అని చెప్పాను. రుణమాఫీ చేస్తాను చెయ్యి 6 ముక్కలు నరుకు అని చెప్పిన. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను 6 ముక్కలు నరుకు అని చెప్పిన. పోడు భూముల సమస్య పరిష్కరించు 6 ముక్కలు నరుకుంటా అని చెప్పిన. అప్పుడు ఏమన్నాడు, బండి సంజయ్ నేను ఇష్టపడ్డా బిడ్డని రోజు ప్రెస్ మీట్ పెడతాను సంగతి చూస్తాడు. 6 ముక్కలు నరుకుతాడు. చలో దీపన్ నీకు నాకు స్టార్ట్ యుద్ధం స్టార్ట్, 6 ముక్కలు ఎప్పుడు నరుకుతో చెప్పు అని చెప్పినాక మళ్ళీ బంద్ చేసిండు. ఇక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలే. ఇలా బూతు అంటేనే కేసీఆర్, బూతుకు వేరే అర్థమే కేసీఆర్. తెలంగాణ ఇవాళ నీ బూతు పురాణం చూసినక్కడనే తెలంగాణ భాష ఎక్కడ బూత్ ఉండదు. కానీ నువ్వు యాస భాష మార్చుకున్న తర్వాత నీ యాస చాలా మంది తెలంగాణలో బూత్ ఉంటుందని చెప్పి అనుమాన పడే పరిస్థితి వస్తే దాన్ని తెలంగాణలో కవులు కళాకారులు అందరు కలిసి మా భాష కేసీఆర్ భాష తెలంగాణ భాష కాదు, అది బూతు భాష, మా తెలంగాణ భాష స్పష్టమైన భాష, అందరు స్ఫూర్తి నింపే భాష మాది అని చెప్పి చెప్పిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా
నువ్వేదో మీటింగ్ పెట్టి ఏం చెప్తుంది మాట్లాడితే నడుస్తుందంటే నీకు డిపాజిట్ రాకుండా డిపాజిట్ కోసం ప్రయత్నం చేసుకో నువ్వు. నీ తెలంగాణ రాష్ట్రంలో నీ పార్టీ పోటీ చేసేది 3వ ప్లేస్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పార్టీ లేదు కదా, థర్డ్ నీదే ఉంది కాబట్టి 3వ ప్లేస్ నీది. కరీంనగర్ కూడా నీది 3వ ప్లేస్. నువ్వు రాసి పెట్టుకోవాలి.